ఆ, గోల్డ్ గురించి మనం ఒక వారం క్రితం అనుకుంటు మాట్లాడుకున్నాం. అలానే స్టాక్ మార్కెట్ ఎందుకు పడుతుంది, ఎందుకు పడదు అంటే ప్రతి సత్తరకాయగాడు మాట్లాడతాడు. కానీ ఆ రంగంలో కనీసం అనుభవం అన్నా ఉండాలి, సర్టిఫికేషన్ అన్నా ఉండాలి. మనకు ఆ రెండు ఉన్నాయి. యాంఫీ సర్టిఫికేషను, ఐఆర్టీఏ సర్టిఫికేషను, ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తెలియని వెధవలు ఏమనుకుంటారంటే వీడికేం తెలుసు, వీడి పెద్ద మాట్లాడతాడా అనుకుంటారు. అసలు ఈ సత్తరకాయగాళ్ళ గురించి మనకెందుకు. కానీ గోల్డ్ 1,00,000 అవుద్దా లేదా, ఆల్రెడీ అయిపోయింది. ₹1,00,000 అయిపోయింది. మీకు టెక్నికల్గా ఆ పదం కనబడట్లేదు, కానీ 10 గ్రాములకి గోల్డ్ ఇప్పుడు రేటు చూస్తే మీరు 1,00,000 లేదే బయటికి రాలేరు. ఆర్నమెంట్ స్పాట్ గోల్డ్ ఆల్రెడీ మనకు సిటీలో కానీ, సిటీ అంటే హైదరాబాదు, వైజాగ్, విజయవాడ, ప్రొద్దుటూరు. ఒక ఆయన అన్నాడు ఒకసారి, బంగారం మీకు బంగారం ఎక్కడ చూసినా ఒకటే రేటు కదా, దుబాయ్లో అయినా ఎక్కడైనా ఔన్స్ రేటు ఒకటే కదా అని చెప్పాడు. ఒకటే అయితే విజయవాడలో ఒక రేటు, బొంబాయిలో ఒక రేటు, పొద్దుటూరులో ఒక రేటు, కడపలో ఒక రేటు, విశాఖపట్నంలో ఒక రేటు, కాకినాడలో ఒక రేటు ఎందుకు ఉంటుంది? ఎందుకంటే లోకల్గా ఉన్న పరిస్థితులు, ఆ ట్యాక్సులు ఇవన్నీ కలుపుకొని ఉంటాయి. కాబట్టి అన్ని చోట్ల ఒకటే రేటు ఉంటుంది అనుకోవద్దు. బంగారం రేటు ఒక్కొక్క చోట ఒకటి మారుతూ ఉంటుంది. అందుకని పలానా చోట కొని పలానా చోటకు తీసుకొచ్చి అమ్మేది. గోల్డ్ మనకి 24 క్యారెట్స్ రేట్ వేసి 22K గోల్డ్ అంటగడతా ఉంటుంది. మీకు చూడండి కావాలంటే ఎక్కడైనా. మీకు అదే పెద్ద మోసం. గోల్డ్ వ్యాపారులు ఎందుకు అంతగా లాభాలు వస్తుంటాయి వాళ్ళకి అంటే అదే. మీకు రేటు, గోల్డ్ రేటు 1 గ్రామ్కి 24 క్యారెట్స్కి ఎంత ఉందో ఆ రేటు మీకు 22 క్యారెట్స్ బంగారం ఇస్తారు. పైగా దానికి క్యాడ్మియం ఉంది చూసారా, హాల్ మార్క్ ఉంది చూసారా అంటాడు. ఎవరికి కావాలి నీ హాల్ మార్కు? ఎవరికి కావాలి నీ హాల్ మార్కు? 24 క్యారెట్స్ బంగారం ఆ రేటు ఇచ్చి అదే తీసుకోండి. ఇప్పుడు ఇది ఎవడు చెప్పడు కదా, ఎవడో ఒకళ్ళిద్దరు ఒకసారి 2 సార్లు వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు చెప్తారు గోల్డ్లో మనం ఎలా మోసపోతాం అనేది. అంచేత గోల్డ్ 1,00,000 అయిద్దా, 1,50,000 అవుద్దా తీసి పక్కన పెడితే అసలు గోల్డ్ ఈ రేటుకి 3 ఏళ్ల క్రితమే రావాల్సింది. 3 ఏళ్ల క్రితమే రావాల్సింది. కానీ మధ్యలో ఏం జరిగిందంటే మనకి కరోనా టైంలో క్రిప్టో కరెన్సీకి బాగా క్రేజ్ తీసుకొచ్చారు. అసలు అదొక ప్రోడక్ట్ కాదు, అది ఒక కంపెనీ కాదు. 3 నెలలకు ఒకసారి ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేయదు. అయినా కూడా దాని కోసం అంత వేలం వేరేంటి. ఎక్కడెక్కడో పోయి రకరకాల పేర్లతో ట్రేడింగ్ ఏజెన్సీలు, దానికి పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్లు అవసరమయ్యేదంతా 3 ఏళ్ల క్రితమే. అది కనుక లేకపోతే, ఒక ఇన్వెస్ట్మెంట్ టూల్గా అది కనుక లేకపోతే బంగారం ఈ రేటుకి వచ్చి ఉండేది. ఇప్పుడు అర్థం చేసుకున్నారు కాబట్టి జనము, మనకి స్టాక్ మార్కెట్లో నష్టపోయినా పర్వాలేదు, రియల్ ఎస్టేటు ఉంది, అది డౌన్ అవుతుంది అంటే ఏంటంటే పెరిగిన రేట్లకి ఇంకా పెరగట్లేదు అనేది. మీకు భూమి మీద అంటే స్థిరాస్తి, చరాస్తి, వీటిల్లో భూమి, బంగారం ఈ రెండిట్లో ఏదైనా కొనండి, మీకు ఏ రోజుకి నష్టం రాదు. మరీ మీరు 10,000కి కొని, 10,000 ఉన్న భూమిని 50,000కి కొనేసి 60,000కి ఎవడు కొనట్లేదని బాధపడితే నష్టం. కానీ 10,000 ఉన్నప్పుడు 12,000కి కొనండి, 13,000కి కొనండి, నష్టం లేదు. 50,000కి ఎవడో చెప్పాడని కొనేసి నాకు ₹1,000 లాభం కూడా రావట్లేదు అనేది తప్పు రియల్ ఎస్టేట్లో. మనకు కావాలంటే అమరావతి చుట్టుపక్కల, అంటే కొత్తగా చెప్తున్న అమరావతి చుట్టుపక్కల కానీ హైదరాబాద్లో కానీ మంచి వెంచర్లు చాలా ఉన్నాయి. కరెక్ట్గా వెతుక్కొని పెడితే గోల్డ్కి సంబంధించి మీకు ఆర్నమెంట్గా కానీ బిస్కెట్గా కానీ కొన్నా కూడా ఏమీ కాదు. బాండ్గా కొనండి, ఇంకా మంచిది. బాండ్గా కొంటే సావరెన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అనేది మార్కెట్ రేట్ కన్నా బాగా తక్కువకి వస్తుంది. ₹50 ఇంకా ఆన్లైన్లో కొంటే ₹50 ఇంకా తగ్గుతుంది. అయితే మీకు ఎందుకు గోల్డ్ కొనాలి అంటే దాని వాల్యూలో 80% మీకు లోన్ ఇస్తుంది. మీ బిట్కాయిన్ మీద ఎగిరి, మీరు కొనే షేర్ల మీద ఎగిరి. అంటే షేర్ తప్పనట్లా నేను బిట్కాయిన్ అనేది నేను ఎప్పుడు సజెస్ట్ చేయను. సరే, అది ఎలా పెరుగుతుంది, ఎంత పెరుగుతుంది అని అంచనా అయితే వేస్తాం. కానీ మరి స్టాక్ మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి అంటే ట్రేడ్ వార్ అని అమెరికా అయినా చైనా మీద బాగటం, చైనా వాళ్ళు అమెరికా మీద బాగటం, ఇవన్నీ ఏంటంటే ఈ రెండు పెద్ద ఎకానమీలు, మీరు ఊహించలేనంత వ్యాపార సామ్రాజ్యాలు అవి. చైనా నుంచి ప్రొడక్ట్స్ మనము ఈ రోజుకి ఇండియాకి డంప్ చేసుకోకుండా ఉండలేదు, జరుగుతూనే ఉంటుంది. అమెరికాకి నిషేధించింది అంటే చైనాకి ఎక్కువ వ్యాపారం అమెరికానే ఇస్తుంది కాబట్టి నిషేధించే ధైర్యం చేసింది. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, ఇండియాకి ఆ ధైర్యం లేదు. ఎందుకంటే మనం ఆ ప్రొడక్ట్లు లేకుండా బతకలేం.
అందుకని ట్రేడ్ వార్ నుంచి ఏదో భారత్ని మినహాయించింది అంటే ఆ 90 రోజుల్లోనే ఏదో భూమి బద్దలైపోయి ఓపెనింగ్స్ జరిగిపోతాయి, మనకి అన్నీ వచ్చేస్తాయి అక్కడి నుంచి పెట్టుబడులు అనుకోవటం భ్రమ. ఇది తాత్కాలికం. స్టాక్ మార్కెట్ ఎందుకు పెరుగుతుంది అంటే ఒక 6 నెలల నుంచి ఒక 9 నెలల నుంచి ఒక బేరిష్ ట్రెండ్ నడిచింది. సో ఒక చోట బాటమ్ అవుట్ అయిపోయింది. అంటే ఏంటంటే అమ్మాల్సినంత అమ్మేసేసారు అందరూ కూడా. ఇప్పుడు అది కాక ఈ 9 నెలల్లో కనీసం 6 నెలల పాటు డిఐఐ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటారు. ఇన్స్టిట్యూషన్స్ అంటే దేశీయంగా ఉన్నటువంటి ఈ పెట్టుబడి పెట్టే కంపెనీలు ఎక్కువ కొంటున్నాయి మన మార్కెట్లో. సో ఇప్పుడు ఎఫ్ఐఐలు సెల్ ఇండియా బై చైనా అనే పద్ధతికి వెళ్ళిపోయినా తిరిగి వాళ్ళు వచ్చేసి బై ఇండియా సెల్ చైనా అనుకున్నా కూడా మన మీద పెద్దగా ప్రభావం పడదు. వాళ్ళు వచ్చి కొంటుంటే పెరుగుతుందేమో కానీ వాళ్ళు అమ్మేసినంత మాత్రం ఇక ప్రభావం లేదు. వెళ్ళిపోవాల్సిన పెట్టుబడులు వెళ్ళిపోయినాయి. ఇంకా మన వాళ్ళే కొంటున్నారు, ఇంకా కొంటున్నారు. ఆ దాహం తీరట్లేదు అన్నమాట. సో ఒకటి షార్ట్ కవరింగ్, రెండవది ఈ బాటమ్ అవుట్. ఈ రీజన్స్తో ఏంటంటే స్టాక్ మార్కెట్లో కూడా పెరుగుతుంది. అంత మాత్రం చేత ట్రెండ్ పూర్తిగా మారిపోయినట్టేనా అంటే మన ఛానల్స్ కోసం వార్తాపత్రికల కోసం రాస్తారేమో కానీ ట్రెండ్ మారిపోయిందని. ఒక ట్రెండ్ మారిందని చెప్పాలన్నా కూడా ఒక 3 నెలలు పెరగాలి, కనీసం 4 రోజులు వరుసగా పెరగాలి. ఒక ఆల్ టైమ్ హైని మళ్ళీ బ్రీచ్ అవ్వాలి. ఆల్ టైమ్ హైని బ్రీచ్ అవ్వాలంటే ఆ 26,000 పాయింట్ల మార్కుకి వెళ్ళాలి నిఫ్టీ. అది వెళ్ళాలంటే కనీసం 2026 దాటాలి. ఇలా చెప్పాం కదా, 4 రోజుల్లోనే దాటింది కదా అంటే అది వేరు. స్టాక్ మార్కెట్లో రేపేం జరుగుతుంది, ఈ క్షణం ఏం జరుగుతుంది అనేది ఎవడూ చెప్పలేడు. ది మార్కెట్ గురువుగా చెప్పుకునే వారెన్ బఫెట్తో సహా ఎవడు చెప్పలేడు. కాకపోతే ఈ అంచనాలు ఉంటాయి. సక్సెస్ అయినప్పుడు చూసారా, నేను చెప్పాను కాబట్టి జరిగింది అనుకుంటా. ఫెయిల్ అయిందనుకోండి, చెప్తానే ఉన్నామా మనం ఊహించలేమని అని చెప్పేసి కవర్ చేసుకుంటాం. అది అందుకని పెట్టుబడులు ఆచితూచి పెట్టడం కాదు. అసలు ఈ డబ్బు నాకు అవసరం లేదు, ఎప్పటికీ అవసరం లేదు. ఏ అవసరానికి నేను అవసరం చెప్పి పెట్టుకోవట్లేదు. వచ్చే సంవత్సరం అమ్ముకుంటా అనే అవసరం లేని కూడా డబ్బును మాత్రమే పెట్టండి. అప్పుడు ఆ డబ్బు మీకు ఇబ్బడి ముబ్బడిగా రావాలని వస్తుంది. అంతేగాని మంచి స్టాక్ ఇది, సూపర్ ఫండమెంటల్స్, అద్భుతమైన రిజల్ట్స్ అని పెట్టుకున్నా కూడా మన నెత్తిని చెంగేస్తుంది. ఒక్కోసారి చెత్త స్టాక్ ఇది అన్నవి కూడా లాభాలు చేస్తుంది. ఆ లాభాలు నష్టాలు ఏంటంటే ఆ రిస్క్ తీసుకునే వాళ్ళ కోసం. అలాగే ఏంటంటే ఏదో వచ్చే సంవత్సరం నాకు ఈ టార్గెట్ ఉంది, దానికోసం ఇప్పుడు పెట్టుబడి పెడుతున్నాను అనుకునే వాళ్ళ కోసం అయితే అసలు కానే కాదు. బై.